దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భారతీయుడు. ప్రయోగాలు, విభిన్న పాత్రలకు ఆయనే నాయకుడు. తన నటనతో ఆడియన్స్కు దశావతారాలు చూపించిన లోకనాయకుడు. భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు. వెండితెరపై విశ్వరూపం చూపించే నట కమలం. కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్గా, కథకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా. ఇన్ని కళలు కేవలం కమల్ హాసన్ కి తప్ప మరెవరికుంటాయి? 65 ఏళ్లలో 58 ఏళ్లు నట జీవితమే. కళామ తల్లికి అంకితమైన అభినయం కమల్ సొంతం. కోట్లాది మంది అభిమానులు, వేలల్లో సన్మానాలు, వందల్లో అవార్డులు, చెప్పలేనన్ని రివార్డులు, మరెన్నో ఎన్నో ప్రశంసలు. ఇవన్నీ ఒక్కరంటే ఒక్క మనిషి సొంతం అంటే మాటలా? అందుకే లోకనాయకుడు, విశ్వ నటుడు అయ్యాడు కమల్ హాసన్. 1954 నవంబర్ 7న తమిళనాడుకు చెందిన రామనాథపురం జిల్లా పరమగుడిలో జన్మించారు కమల్ హాసన్. శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి దంపతులకు 4వ సంతానం కమల్ హాసన్. కొడుకులందరికీ చివరి పదం హాసన్ అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకు ఉన్న అనుబంధానికి గుర్తు. 6 ఏళ్ల వయసులో కలత్తూర్ కన్నమ్మ అనే సినిమాతో బాల నటుడిగా కమల్ వెండితెరపై అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే నటనలో విజృంభించాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డును సాధించారు. బాలనటుడిగా ఉన్నప్పుడే శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో కలిసి పనిచేశారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా నటించారు. 1977లో వచ్చిన 16 వయదినిలే కమల్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత అప్పటి నుంచి భారతీయుడు 2 వరకు వెనుదిరిగి చూసుకునే సమయమే లేదు కమల్ హాసన్ కి. తమిళం, మలయాళంలో దూసుకుపోతున్న కమల్ హాసన్ ను తెలుగు వారికి పరిచయం చేసిన దర్శకుడు బాలచందర్. కమల్ కెరీర్ ను మలుపు తిప్పడమే కాదు, సినీ చరిత్రలో ఓ సంచలనం సృష్టించింది మరో చరిత్ర సినిమా. 1978లో వచ్చిన ఈ సినిమా సినీ చరిత్రలో ఓ మైలురాయి. కలర్ సినిమాల సమయంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది. మరో చరిత్ర సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అప్పట్లో అంటే 1981లోనే 10 కోట్ల రూపాయల భారీ వసూళ్లు చేసింది. దర్శకులకు మరో ఆప్షన్ లేకపోవడమో కమల్ హాసన్ అదృష్టమో కానీ ఆరంభంలో అన్ని వైవిధ్యమైన పాత్రలే వెతుక్కుంటూ వచ్చాయి. అలా కెరీర్ మొదట్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ఆకలి రాజ్యం. 1983లో కమల్, శ్రీదేవి జంటగా రిలీజ్ అయిన మరో అద్భుత సినిమా మూన్రామ్ పిరై తమిళంలో వచ్చింది. అదే తెలుగులో వసంత కోకిల. మతి తప్పిపోయిన అమ్మాయిని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించిన కమల్ నటనకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో చేసిన నాయకుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కలయికలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ క్లాసిక్స్ లో ఒకటి. నాయకుడు జర్నీ ఆఫ్ ఎ పర్సన్, రైజ్ అండ్ డౌన్ ఫాల్ ఆఫ్ ఎ రియల్ లైఫ్ డాన్. ముంబై డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన నాయకుడు కథ, కథనం, మ్యూజిక్, టేకింగ్ అన్ని అద్భుతాలే. ఇప్పటికీ ఇంటర్నేషనల్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ స్కూల్స్ లో నాయకుడు సినిమాను ఒక లెసన్ గా చెబుతూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ డెఫినెట్లీ మేడ్ ఎన్ టెరిఫిక్ ఇంపాక్ట్ ఆన్ తమిళ్ అండ్ ఇండియన్ సినిమా. 1988లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం వండర్ క్రియేట్ చేసింది. పాటలు, డాన్సులు, మాటలతో కళకళ్లాడే తెలుగు, తమిళ సినిమాల్లో పుష్పక విమానం సినిమా ఓ ప్రయోగం. హీరోలు పేజీల కొద్దీ డైలాగులు చెప్పే టైంలో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేకుండా సైలెన్స్ తో ఎమోషన్ ని కన్వే చేయాలి అంటే ఎంత ధైర్యం, ఎంత ప్రతిభ కావాలి. ఇంతకన్నా కమల్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పడానికి ఇంకేముంటుంది. ఇక కమర్షియల్ సినిమాలకు మెసేజ్ ని అద్దటంలో దిట్ట అయిన శంకర్, నటనలో దిట్ట అయిన కమల్ హాసన్ కలిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? భారతీయుడి సినిమాలా ఉంటుంది. మర్మకళ తెలిసిన స్వాతంత్ర సమరయోధుడు తప్పు చేస్తే కొడుకును కూడా చంపటానికి వెనుకాడడు. ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ఎంతని చెప్పుకుంటాం. ఈ సినిమాతో 3వసారి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు కమల్ హాసన్. కమల్ హాసన్, విశ్వనాథ్ కాంబినేషన్ సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. శంకరాభరణం లాంటి భారీ హిట్ తర్వాత విశ్వనాథ్ తెరకెక్కించిన సాగర సంగమం తెలుగు సినీ గమనాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
టాలెంట్ ఉన్న గుర్తింపుకు నోచుకొని ఓ నృత్యకారుడి పాత్రలో కమల్ నటన కళ్ళు చెమర్చేలా చేసింది. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది అంటే విశ్వనాథుడి దర్శకత్వ ప్రతిభతో పాటు కమల్ హాసన్ నట విశ్వరూపమే కదా. ఆ తర్వాత కమల్ విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన స్వాతి ముత్యం 1986లో మన దేశం తరపున ఆస్కార్కు వెళ్ళింది. అదే ఏడాది బంగారు నంది తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా తర్వాత అమాయకులకు మారు పేరుగా స్వాతి ముత్యం టైటిల్ స్థిరపడిందంటే ఆ సినిమా సక్సెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 10 ఏళ్ల గ్యాప్ లో 1995లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా శుభ సంకల్పం. అప్పటి నుంచి ఏదైనా ప్రయోగం చేయాలి అంటే కమల్ తప్ప మరో ఛాయిస్ లేదని దర్శకులు ఫిక్స్ అయిపోయారు. ప్రేమ కథా చిత్రాల గురించి మాట్లాడాలి అంటే ఇప్పటికీ మొదటిగా గుర్తొచ్చే సినిమా మరో చరిత్ర. తెలుగు అబ్బాయి తమిళ అమ్మాయి ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ వండర్ గా నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంద్రుడు చంద్రుడు, విచిత్ర సోదరులు, గుణ, భామనే సత్యభామనే, క్షత్రియ పుత్రుడు, భారతీయుడు, మహానది, తెనాలి, పంచతంత్రం, ద్రోహి, బ్రహ్మచారి, దశావతారం, ఈనాడు, అమ్మో ఇంకా చెప్పలేం. ప్రతి సినిమా దేనికదే ఓ ప్రత్యేకత, ప్రతి పాత్ర దేనికదే వైవిధ్యం. విచిత్ర సోదరులో మరుగుజ్జు పాత్ర చేసిన కమల్ మైకేల్ మదన కామరాజులో 4 పాత్రల్లో, దశావతారంలో 10 పాత్రల్లో మెప్పించారు. వేరే భాష నటుడు అయినప్పటికీ తెలుగులో ఉత్తమ నటుడిగా 3 నంది అవార్డులు అందుకున్న ఏకైక పరభాష నటుడు కూడా కమల్ హాసనే. కమల్ హాసన్ మూవీ అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్రేజే. కమల్ హాసన్ చేయకుండా మిగిలి ఉన్న ప్రయోగాలు ఏవైనా ఉన్నాయి అనుకుందామన్నా లేవేమో. అన్నన్ని వైవిధ్య పాత్రల్లో నటించేశారు కమల్ హాసన్. కమల్ హాసన్ కేవలం నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్, డైరెక్టర్, సింగర్, లిరిక్ రైటర్ గాను సేవలందించారు. కెరీర్ లో మొత్తం 170కి పైగా అవార్డులు పొందారు. అందులో 18 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ గాను నిలిచారు. ఆయన నటించిన 6 చిత్రాలను ఆస్కార్ అవార్డుకు పంపించారు. భారతదేశంలో మరో నటుడికి ఈ గౌరవం దక్కలేదు. తమిళనాడు ప్రభుత్వం వారిచే కలైమామణి అవార్డు, గౌరవ డాక్టరేట్లు పొందారు. భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 2004లో కేంద్రం నుంచి పద్మభూషణ్ అవార్డు సైతం అందుకున్నారు. కమల్ నట వారసులుగా ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షరా హాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజకీయాల్లో సైతం అంటూ మక్కల్ నీతిమయం అనే రాజకీయ పార్టీ అధినాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కమల్ హాసన్. కమల్ హాసన్ సినీ జీవితం ఎంత పాపులరో వ్యక్తిగత జీవితం అంతకు మించి అనేలా ఉంటుంది. 1978లో కమల్ హాసన్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. 1988లో వదిలేశారు. ఆ తర్వాత సారికతో సహజీవనం చేశారు. శృతి హాసన్ పుట్టాక సారికను పెళ్లి చేసుకున్నారు. తర్వాత అక్షర హాసన్ పుట్టింది. 4 ఏళ్లు కలిసున్న తర్వాత 2002లో సారికను వదిలేశారు. ఆ తర్వాత నటి గౌతమితో దాదాపు 13 ఏళ్లు రిలేషన్ లో ఉన్నారు. కమల్ తో సహజీవనానికి ముందు గౌతమి వ్యాపారవేత్త సందీప్ భాటియాను పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన కూతురే సుబ్బలక్ష్మి. పెళ్లైన ఏడాదికే భర్త నుంచి విడాకులు తీసుకుని కమల్ తో సహజీవనం మొదలుపెట్టింది గౌతమి. వివాహ బంధంపై అంత విశ్వాసం లేకపోవటం వల్లే సహజీవనం చేసినట్టు అప్పట్లో ఇద్దరూ చెప్పుకున్నారు. కారణాలు ఏవైనా 13 ఏళ్ల తర్వాత గౌతమితో రిలేషన్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు విశ్వరూపంలో తనతో రొమాన్స్ చేసిన పూజా కుమార్ తో కలిసి కమల్ డేటింగ్ లో ఉన్నాడని టాక్. పైగా ఈ మధ్య 65వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగిన కమల్ హాసన్ ఆ ఫోటోలో ఉన్న పూజా కుమార్ ను ఉద్దేశించి ఆమె కూడా తన కుటుంబ సభ్యురాలే అని చెప్పడంతో అసలు విషయం అర్థమైపోయింది. పూజా కుమార్ ఇండో అమెరికన్, మిస్ ఇండియా US విజేత, హాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. తండ్రిది డెహ్రాడూన్, తల్లిది లక్నో. భరతనాట్యం, కథక్, కూచిపూడి నేర్చుకున్న పూజా కుమార్ 2000 సంవత్సరం నుంచి ఇండియన్ సినిమాల్లో నటిస్తోంది. విశ్వరూపం సినిమాతో కమల్ హాసన్ తో మొదలైన పరిచయం బంధంగా పెనవేసుకుపోయింది. వివాదాలకు కమల్ హాసన్ కు విడదీయలేని బంధం ఉంది. సినిమాల నుంచి వ్యక్తిగత జీవితం, రాజకీయాల వరకు అడుగడుగునా వివాదాలే. 1992లో విడుదలైన క్షత్రియ పుత్రుడులో తెవర్ కులస్తుల్లోని హింసాత్మక ప్రవృత్తిని ఎక్కువగా చూపించారన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. 2000 సంవత్సరంలో విడుదలైన హే రామ్ లో
మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా స్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్రను కించపరిచారు అంటూ సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపించాయి. 2002లో పంచతంత్రం సినిమాలో ఒక పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పాటను తీసేసి సినిమా విడుదల చేశారు. శాండియర్ సినిమా టైటిల్ తీవ్ర వివాదానికి దారితీసింది. దళితులను, రాజకీయ నాయకులను ఈ సినిమా కించపరిచే విధంగా ఉంది అంటూ రాజకీయ నాయకులు దుమ్మెత్తిపోశారు. దాంతో ఆయన అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కలిసి టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. 2004లో విడుదలైన వసూల్ రాజా ఎంబీబీఎస్ సినిమా పేరు తమ వృత్తిని కించపరిచేదిగా ఉంది అంటూ ఈ రోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2005లో ముంబై ఎక్స్ప్రెస్ సినిమాపై భాషాభిమానులు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. 2010లో మన్మథ బాణం సినిమాలోని ఒక పాటలోని సాహిత్యం హిందూ మతాన్ని కించపరిచేదిగా ఉంది అంటూ ఆందోళన చేశారు. విశ్వరూపంలో ఇస్లాం మతాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపణలు రాగా తమిళనాడు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ ఆ సినిమాను నిషేధించింది. ఈ సమయంలో చాలా రచ్చ జరిగిందనుకోండి. ఓ దశలో తాను రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతాను అంటూ కమల్ ప్రకటించడం, ఇతర ఇండస్ట్రీల హీరోల నుంచి మద్దతు రావటం కూడా జరిగాయి. 2015లో విడుదలైన ఉత్తమ విలన్ క్లైమాక్స్ సాంగ్ హిందువులను అవమానిస్తోంది అని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసింది. చివరిగా ఒక్క మాటలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. కమల్ హాసన్ లాంటి విశ్వనటుల గురించి ఎంత రాసినా తక్కువే. కమల్ నట విశ్వరూపం గురించి ఎంత పొగిడినా సరిపోదు. కమల్ నటించిన సినిమాలు ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత కాదంటారా? ముఖ్యంగా నాయకుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, భారతీయుడు, పుష్పక విమానం, ఇంద్రుడు చంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ ప్రతి సినిమా ప్రత్యేకమైందే. ఎన్ని సినిమాల గురించి చెప్పుకున్నా హరే ఆ ఒక్క సినిమా గురించి చెప్పలేదే అనే భావన ఉండిపోతుంది. ఎందుకంటే భారతీయ చలనచిత్ర రంగ చరిత్రలో ఎప్పటికీ మరువలేని పేరు కమల్ హాసన్.